క్లోజ్ చేయిస్తే చేయించింది కానీ ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇక 2024లో ప్రపంచవ్యాప్తంగా ఆయుధ కంపెనీల పంట పండింది. యుక్రెయిన్ మొదలుకొని గాజా వరకు నిర్విరామంగా సాగుతున్న యుద్ధాలే ఇందుకు ప్రధాన కారణం. ప్రపంచంలోని టాప్ 100 ఆయుధ కంపెనీల ఆదాయంలో గత ఏడాది 5.9% మేరకు నికర పెరుగుదల నమోదైంది. స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ విడుదల చేసిన రిపోర్ట్లో ఈ విషయం తేలింది. ఆయుధాల కంపెనీల ఉమ్మడి ఆదాయం ఏకంగా $679 బిలియన్ నమోదైంది. ఇక దేశాలు పోటాపోటీగా ఆయుధ కొనుగోళ్లకు దిగుతుండటం, సైనిక వ్యయాన్ని ఎన్నడూ లేని స్థాయిలో అమాంతంగా పెంచేయడంతో ఆయుధ కంపెనీలకు లాభాల పంట పండింది. ప్రాఫిట్స్ చూసిన టాప్ 100లో 3 భారత కంపెనీలు కూడా ఉన్నాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 44వ స్థానంలో, భారత్ ఎలక్ట్రానిక్స్ 58వ స్థానంలో, మడ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ 91వ స్థానంలో నిలిచాయి. వీటి ఉమ్మడి ఆదాయం 8.2% పెరిగి ఏకంగా 67,000 కోట్లు అంటే $750 కోట్ల దాటేసింది. ముఖ్యంగా ప్రపంచంలోని టాప్ 5 ఆయుధ కంపెనీలు లాక్హీడ్ మార్టిన్, ఆర్టీఎక్స్, నార్థ్రాప్ గ్రూమన్ కార్పొరేషన్, BAE సిస్టమ్స్, జనరల్ డైనమిక్స్ కార్పొరేషన్ల ఆదాయం గణనీయంగా పెరిగింది. ఇలా జరగడం గత 7 ఏళ్లలో ఇదే తొలిసారి. ఒక్క అమెరికా కంపెనీల ఆదాయం 3.8% పెరిగి $334 బిలియన్ నమోదైంది. జాబితాలోని 39 కంపెనీలకు గాను 30 కంపెనీలు ఆదాయాన్ని భారీగా పెంచేసుకున్నాయి. అమెరికా, యూరోప్ అని మాత్రమే కాకుండా ప్రపంచమంతటా ఆయుధ విక్రయాలు పైకి దూసుకెళ్లాయి. ఒక్క ఆసియా, ఓయానా ప్రాంతంలో మాత్రమే ఇందుకు ఏకైక మినహాయింపు. అక్కడ కూడా చైనా అంతర్గత సమస్యలే అందుకు దారితీశాయి అని సిప్రీ నివేదిక తెలిపింది. అమెరికా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అత్యాధునిక F-35 యుద్ధ విమాన ప్రాజెక్ట్ తదితరాలపై నెలకొన్న అయోమయం అక్కడి ప్రధాన ఆయుధ కంపెనీల్లో భవిష్యత్తు పట్ల అనిశ్చితికి దారితీస్తోందని సిప్రీ నివేదిక వివరించింది. టాప్ 100లో యూరోప్ నుంచి 26 కంపెనీలు ఉన్నాయి. వాటిలో 23 ఆదాయంలో భారీ పెరుగుదలను చూశాయి. వీటి ఉమ్మడి ఆదాయం ఏకంగా 13% పెరిగి $151 బిలియన్ మార్కులు దాటేసింది. యుక్రెయిన్ యుద్ధం, ఆ దెబ్బకు రష్యా నుంచి తమకు ముప్పు తప్పదేమోనని యూరోప్ దేశాలు భారీగా ఆయుధ కొనుగోళ్లకు దిగటమే ఇందుకు కారణమని నివేదిక తెలిపింది. టాప్ 100 జాబితాలో 2 రష్యా కంపెనీలు కూడా ఉన్నాయి. అవి రోస్టెక్, యునైటెడ్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్. వాటి ఉమ్మడి ఆదాయం 23% పెరిగి $31.2 బిలియన్ నమోదైంది. అంతర్జాతీయంగా అగ్ర దేశాలన్నీ ఎడాపెడా నిషేధాలు, ఆంక్షలు విధించినా లాభాల పంట పండింది. అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ కూడా తొలిసారిగా ఈ జాబితాలో చేరింది. 2023తో పోలిస్తే దాని ఆదాయం రెట్టింపుకు పైగా పెరిగి $180 కోట్ల నమోదైంది.